వెల్కమ్ టు మై ఛానల్. సో మీకు ఆల్రెడీ ఒక వీడియో అయితే చూపించాను. ఈ డ్రెస్కి అయితే కొంచెం పట్టింది. సో మనం వేరేలాగా కన్వర్ట్ చేద్దామని నేను జీన్స్ మీద టాప్ లాగా అయితే కన్వర్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ చూడండి, నేను కట్ చేసేసుకున్నాను అప్పర్ పార్ట్ అండ్ డౌన్ పార్ట్. చూసారు కదా, హ్యాండ్స్ మాత్రానికి ఇలానే ఉంచుతున్నాను. ఓన్లీ డౌన్ పార్ట్ ఒకటి కట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి, మొత్తం డ్యామేజ్ అయింది కదా. సో అది మొత్తం కట్ చేసేద్దాం అనమాట. కట్ చేసిన తర్వాత మిగిలిన ఫ్యాబ్రిక్ అనేది తీసుకుందాం. సపరేట్ అయిన పీస్ అయితే ఇలా ఉందన్నమాట. చూడండి, మొత్తం కుట్లు వేస్తే మనకి అప్పర్ పార్ట్ అనేది ఇలా వస్తుంది అనమాట. చూస్తున్నారు కదా. సో ఇది వచ్చేసి డౌన్ పార్ట్. ఓకే, మనం డ్యామేజ్ అయిన దగ్గర కట్ చేసుకుందాం. సో మనకి డౌన్ పార్ట్ కావాలి కాబట్టి మనం జీన్ మీద టాప్ చేస్తున్నాం కాబట్టి మనమైతే మనకి ఎంత వస్తుంది అనేసి మనం కొలత తీసుకోవాలన్నమాట. సో నాకైతే 11 ఇంచెస్ వచ్చింది, బట్ నేను ఒక 1 ఇంచ్ కూడా యాడ్ చేస్తున్నాను. సో మొత్తం కలిపి అయితే 12 ఇంచెస్కి అయితే డ్రా చేస్తున్నాను. చూసారు కదా. సో ఇలా పెద్దగా పెట్టుకోవాలన్నమాట క్లాత్. మనం పెట్టుకున్న తర్వాత డ్యామేజ్ అయినవి ఎలా కట్ చేసుకోవాలి చెప్పాను కదా, మొత్తం కూడా కట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడైతే మనం డ్రా చేసుకున్నాం. 12 ఇంచెస్కి అయితే నేను డ్రా చేశాను. ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ అయితే అటు సైడ్ కొంచెం పైకని డ్రా చేశాను, ఎందుకంటే మనకి మొత్తం ఈక్వల్గా రాదు కాబట్టి క్లాత్ కట్ చేసేటప్పుడు. సో అందుకని నేను ఇలా కట్ చేశాను అనమాట. చూస్తున్నారు కదా. సో దీన్ని అయితే మనం అప్పర్ పార్ట్కి కొంచెం ఎలా ఉంటుంది అనేది సెట్ చేసుకోవాలి. సో చూసారు కదా, డౌన్ పార్ట్ అనేది కొంచెం మనకి ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి మనం 1 ఇంచ్ అలా ఇలా 1 ఇంచ్ అలా మనమైతే కుచ్చులు అనేది పెట్టుకుందాం. ఓకేనా. సో చూసారు కదా. సో ఇప్పుడు మనమైతే స్టిచ్చింగ్ చేసేద్దాం. సో ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా వస్తుంది అనమాట. ఓకేనా. చూడండి క్లియర్గా. హ్యాండ్స్ అయితే నేను అలానే ఉంచాను, డిజైన్ బాగుంది. అండ్ సైడ్స్ అయితే ఓపెనింగ్ అనేది ఇచ్చాను అనమాట. సో ఇక్కడ డౌన్ దగ్గర ఏం చేయాలంటే నీట్గా కుట్టుకోవాలి. ఓకే, దీన్ని నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా కుట్టాను అనేది. నేను చెప్పాను కదా 12 ఇంచెస్కి నేను కట్ చేశానని. ఆ ఫ్యాబ్రిక్ డౌన్ పార్ట్ అనమాట. సో దీన్ని ఏం చేయాలంటే మనం ఇలా మడవాలి. ఓకే, సో మొత్తం రాంగ్ పొజిషన్లో పెట్టుకొని ఇలా కుట్టేయాలన్నమాట. ఓకేనా. 1 ఇంచ్ నేను చెప్పాను కదా కుర్చీ పెట్టుకోవాలని. సో చూడండి ఎంత నీట్గా వచ్చిందో. చూస్తున్నారు కదా. సో ఇలా కుట్టుకున్న తర్వాత ఏం చేస్తుందంటే సైడ్స్ కూడా ఒక డబుల్ కుట్ట అనేది వేసాను నేను ఆల్రెడీ. అప్పర్ పార్ట్ అలానే ఉంచాను కాబట్టి. సో మీకు ఈ డిజైన్ అయితే నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం కన్ఫామ్గా చేయండి. సో ఫైనల్ అవుట్పుట్ చూడండి ఎలా ఉందో. సబ్స్క్రైబ్ మాత్రం